ద్వారం దగ్గర ఎవరో అరవడం వినిపించింది. ఏం జరిగింది? ఏం జరగలేదే, నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. కాశీ ఎక్కడుంది? కాశీయా? కాశీ బహుశా ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. ఇక్కడ అంతా సరిగానే ఉంది. కాళిక, నీచుడైన ఈ రాజేంద్ర ఆంగ్లేయులని ఈ ద్వారం గుండా లోపలికి రప్పించాలని కుతంత్రం పన్నాడు. మహారాణి గారు, ఆంగ్లేయులు ఓర్చో ద్వారం గుండా లోపలికి రాబోతున్నారు. ఓర్చో ద్వారం, పదండి తొందరగా. ఓపెన్ ద డోర్. తలుపు తీ రాజరాజేంద్ర, తలుపు తీ. ఓపెన్ ద డోర్. వెంటనే తలుపు తీ రాజరాజేంద్ర, వెంటనే తలుపు తీ. రాజేంద్ర! ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఉరుమై ఉరిమెను పిడుగై తాకెను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. తెల్లవారిపై నల్ల త్రాచులా బుసలు కొట్టెను ఝాన్సీ రాణి. నల్ల మనసులా తెల్ల మనుషుల భరతం పట్టే ఝాన్సీ రాణి. వెళ్ళండి, అందరూ లోపలికి వెళ్ళండి. ఆంగ్లేయుల సైన్యం లోపలికి ప్రవేశించింది. జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి. రఘునాథ్ గారు, ఆ రాజేంద్ర ద్వారం తెరవడానికి వెళ్తున్నాడు. మీరు మీ ద్వారాల్ని కాపాడండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. రాజా రాజేంద్ర, మాతృభూమికి ద్రోహం చేసినందుకు నువ్వు శిక్ష అనుభవిస్తావురా. రాజా రాజేంద్ర! ఆగరా పాపాత్ముడా! నువ్వే ఆంగ్లేయులు నమ్ముకున్నావు కదూ, వాళ్ళు నీకు ఉపయోగపడరు. ఆగమంటుంది నిన్నే. అయినా అప్పుడే ఆలోచించుకోవాల్సింది. నన్ను ప్రజల చేత చితగొట్టించి ఝాన్సీ వెలుపల పారేసిన రోజు నీకు గుర్తులేదా? అసలు నిన్ను నేను ఆ రోజే అంతం చేసి ఉండాల్సింది రాజా రాజేంద్ర. కానీ నువ్వు ఒక భారతీయుడు గనక నేను నిన్ను క్షమించేశాను రా. సైనికులారా, వెను తిరగండి. ఫైర్! మూవ్! ఉరుమై ఉరిమెను పిడుగై తాకెను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఉరుమై ఉరిమెను పిడుగై తాకెను ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆత్మ గౌరవం వెల్లువలాగా వెల్లు బికిన ఈ ఝాన్సీ రాణి. ఆంగ్లేయుడా రా! ఆంగ్లేయుడా, ధైర్యం ఉంటే నా ముందుకి రా. నా నుంచి ఝాన్సీని ఎవరు కైవసం చేసుకుంటారో నేను చూస్తాను. వీరనారీ